ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధ వేస్తుంది. పిల్లలు ఉన్నారు సార్, పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను. నా పిల్లలు అంటే ఎంత ఇష్టం తెలుసు, ఎవరైనా ఉంటారు కదా, తీసుకుని వెళ్ళిపోతారు కదా. అలాంటి నాకు క్లూ కూడా లేదు. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయిన నెక్స్ట్ డే నాకు మార్నింగ్ తెలిసింది అది చనిపోయారంటే షాక్ అయ్యాను నేను. షాక్ అయ్యి ఇమీడియట్గా నేను బాస్కి ఫోన్ చేశాను, మా బన్నీ బాస్కి ఫోన్ చేసి, బాస్ ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ నేను వస్తానంటే, సార్ నేను మొత్తం అక్కడ వెళ్ళి సెట్ చేసి వస్తాను, వాళ్ళందరూ ఎమోషనల్గా ఎలా ఉన్నారు ఏంటో మనం ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మీకు దిగాలి, ఒక నిమిషం ఆగండి సార్. వెళ్ళిపోయిన తర్వాత వాసు నేను వస్తానంటే, సార్ మీరు రావద్దు ప్లీజ్, దయచేసి మీరు హాస్పిటల్కి రావద్దు, ఇక్కడికి గందరగోళం అయిపోతుంది, నేను నైట్ మీరు థియేటర్కి వెళ్ళారు, ఇష్యూ అయింది, చాలా ప్రాబ్లం అయింది, ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ప్రాబ్లం అయితే మొత్తం సార్ చాలా ప్రాబ్లం అవుతుంది సార్, నేనే కొంచెం వాళ్ళ రిచువల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తానని చెప్పాడు. ఓకే అని వెయిట్ చేసేసరికి ఇమీడియట్గా ఏం చెప్పారు, సార్ ఏమనుకోవద్దు, వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు, ఇప్పుడు మీరు వాళ్ళు కలవటానికి లేదంటే నేను మా లీగల్ టీం అదేం పర్లేదు వాసు నేను వచ్చేస్తాను, నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే, సార్ మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్గా చెప్పింది సార్, దే ఫైల్ ద కేస్ ఆన్ యూ, మీరు ఇప్పుడు వెళ్తే లీగల్లీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ, ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాల్సి వచ్చింది. సార్ నాకు ఒక్కటే విషయం చెప్తా సార్, ఎవరో వైజాగ్లో చనిపోతేనో, లేకపోతే చనిపోతున్నారంటేనో, లేదంటే విజయవాడలో చనిపోతున్నారంటే ఒక పెద్ద ఆవిడ అంటేనో, లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూర్బాయ్ లాంటి వాళ్ళు, లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటేనే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సనల్ సార్ ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాను సార్ ఎవరినో కలవటానికి, ఒక లేడీని, ఒక వైజాగ్ వెళ్ళాను ఇక్కడి నుంచి ఎక్కడో ఉప్పలు ఉంటే ఎక్కడో దాటి ఉంటే అక్కడికో వెళ్ళాను. అలాంటిది నా ఓన్ ఫ్యాన్స్, నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు, అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కలవనాలని, వాళ్ళు కలవాలి నాకు ఉండదా, అది మినిమం కదా. అసలు ఎప్పుడైనా వెళ్ళి కలుస్తారు, ఎందుకు కలవను నేను కలవపడడానికి ఏంటి రీజన్ ఏంటంటే ఐఎమ్ టైర్డ్, ఐ కాంట్ గో, అంత మాత్రం నేను స్పందించలేదు అని అనడానికి కూడా లేదు. సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళకపోతే బాగోదు, ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టాను. ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నా, జెన్యున్లీ నేను కూడా షాక్లో ఉన్నా, అరే ఇలా అయింది ఏంటి, ఎటు కాకుండా హాఫ్గా ఉన్నాను నేను జెన్యున్గా చెప్తాను, హాఫ్ ఉన్నాను నేను, ఇప్పుడు కూడా కొంచెం హాఫ్గానే ఉన్నాను నేను, నాకు తెలుస్తుంది నేను కరెక్ట్గా సెంటర్డ్గా లేను, కొంచెం ఆఫ్లో ఉన్నా నాకు తెలుస్తుంది. ఎనీవేస్ నెక్స్ట్ డే ఒక వీడియో పెట్టా, సరే టు అట్లీస్ట్ షో దట్ ఐఎమ్ దేర్, ఇట్స్ నాట్ ఈవెన్ అబౌట్ ద మనీ, అంటే ఇట్ ఈస్ జస్ట్ మనీ ఇస్ జస్ట్ టు షో దట్ ఐఎమ్ విల్లింగ్ టు డూ సంథింగ్ అని చెప్పడం కోసం. ఆ తర్వాత మేము ఏం చేయొచ్చు ఆ తర్వాత మేము అన్ని సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేసాం, వద్దు అసలు వాళ్ళకి అలా ఉంటే మనం ఎలా సెలబ్రేట్ చేస్తాం, మొత్తం అన్ని క్యాన్సిల్, పెద్ద ఫంక్షన్స్ అక్కడ కర్ణాటకలో అక్కడ ఇక్కడ పెద్దగా చేద్దాం అనుకున్నాం, వద్దులే ఇంకా దీని తర్వాత అన్నీ షట్ చేసానని చెప్పేసి, ఇంకా నా ప్రయత్నంలో నేను ఏం చేశానంటే, డాడీ మీరు వెళ్ళి కలవంటే ఆయన కూడా కలవకూడదు అన్నారు. ఒక స్పెషల్ పర్మిషన్ పెట్టి నువ్వు వెళ్ళు, కొన్ని మా ఫాదర్ ఇన్ లా పంపించండి, లేదంటే సుకుమార్ గారు పంపించండి, లేకపోతే వాళ్ళ వైఫ్ని పంపించండి, లేకపోతే ప్రొడ్యూసర్స్ పంపించండి, బన్నీవాసం పంపించండి, ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ తెచ్చుకుంటున్నాను టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద కిడ్. అంతే తప్ప నేను అసలు ఏం కేర్ చేయట్లేదు. ఇలా కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్, క్యారెక్టర్ అసాసినేషన్ మాటలు వచ్చినప్పుడు మాత్రం చాలా బాధ వేస్తుంది. నేను ఎన్నైనా తీసుకోగలను, నన్ను నమ్మండి, మీ అందరూ తెలుసు ఐఎమ్ స్ట్రాంగ్ పర్సన్, నేను చాలా ఫేస్ చేస్తాను, నేను తీసుకోగలను, నేను తట్టుకోగలను. కానీ ఇలాంటి అన్నప్పుడు మాత్రం ఇంత లో పాయింట్లో, ఇట్స్ జెన్యున్లీ లో పాయింట్, నాకు జెన్యున్లీ ఇట్స్ అ లో పాయింట్. నేను సినిమాలు చేసేదే మీరు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని, అలాంటి థియేటర్లు ఇంత మిస్హ్యాప్ అయితే ఎంత బాధపడతాను నేను. సారీ ఎనీవేస్ వాట్ ఐ వాంటెడ్ టు సే, ఒక నిమిషం, వాట్ ఐ వాంటెడ్ టు సే ఇస్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్, అండ్ ఆల్సో జెన్యున్లీ ఐఎమ్ అ బిలీవర్ ఇన్, అంటే బయటే కాదు, జనరలీ మీ యాజ్ అ పర్సన్ ఇలాంటిది ఒకటి జరిగినప్పుడు ఏదో మీడియా కోసం ఇంకోళ్ళ కోసం నేను సుకుమార్ గారు చాలాసార్లు మాట్లాడుకున్నాం, దానికి మనం ఏం చేయొచ్చు, నేను ఒక మంచి అమౌంట్, పెద్ద అమౌంట్, నువ్వు ఒక అమౌంట్, మైత్రి నుంచి ఒక అమౌంట్ తీసుకుని మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఆ అబ్బాయి ప్లాన్ చేద్దాం, ఊరికే మనం ఏదో చేతులు దుడిచేస్తున్నాం అలా కాకుండా, మిగతాలో కాకుండా మనం జెన్యున్గా ఏమైనా చేద్దాం, కానీ ఆ అబ్బాయికి ఏమైనా ఫిజియోథెరపిస్ట్ పెట్టిద్దాం, ఇలా చేద్దాం అలా చేద్దాం, ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్గా లేను సార్, ఎలా ఉంటాను సార్, ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్, నా కిడ్కి ఎలా అయిందంటే నేను అలాగే ఫీల్ అవుతాను కదా, ఐ నాట్ అ ఫాదర్, నాకు ఉండదా? ఇన్ని క్యారెక్టర్ ఇంత అసాసినేట్ చేసినప్పుడు ఇట్స్ పబ్లిక్లీ హ్యూమిలియేటింగ్, నాకు చాలా బాధగా, నేను ఇంత చేసినా కూడా నాకు బాధగా ఉంది సార్. అయ్యమ్మ మన తెలుగు వాళ్ళు బరువు తీసుకునే పైన పెడతామని నేను సినిమా చేస్తుంటే మనం లాక్కున్నాం. ఎనీవే డజంట్ మ్యాటర్.
ఓకే, మీరందరూ నాకు వద్దులేదు అసలు, ఇంకా ఇంకా ఎన్ని ఇంకెందుకు మళ్ళీ డబ్బులతో ఇచ్చాం అది ఇది అనిపించుకుంటాను, వద్దు. నేను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ వెరీ వెల్. నేను ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్ ప్లీజ్. ఇట్స్ మై ఓన్లీ రిక్వెస్ట్. నేను ఒక ఫ్లోలో ఉన్నా, మీరు ఒక్క ఫ్లో కట్ చేసిన ఐ టెల్ యూ వై. మీరు ఒకవేళ ఎవరు నన్ను ఇన్స్టిగేట్ చేసినా, నేను ఎడ్జ్లో ఉన్నా, నేను కొంచెం స్లిప్ అయినా నాకు మళ్ళీ లీగల్గా ఇష్యూ అవుతుంది. ప్లీజ్ అదొక్కటే నాకు కోఆపరేట్ చేయండి ప్లీజ్. ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఐ రిక్వెస్ట్ దట్. అండ్